ఈరోజు కువైట్ ఇంట్లో వంట చేయడం ఎంత కష్టం అనేది మీకు చూపించాలనుకుంటున్నా. ఇదేమో మటన్ క్యారెట్ పులావ్, ఇదేమో బెండకాయ మటన్ పులుసు, ఇదేమో వైట్ రైస్ అనమాట, ఇదేమో ఉల్లగడ్డ అలాగే కోడిగుడ్డు పులుసు అనమాట. ఇది పిలిపిన వాళ్ళకు అపోలా ఫిష్. ఒక్కొక్క వంటలో ప్రేమ, సమయం, రుచి అన్నీ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ప్రత్యేకం అనమాట. కువైట్ ఇంట్లో వంట మనిషి పాడే నిజమైన కష్టాల గురించి అయితే ఉంటుంది. అలాగే మటన్ క్యారెట్ పులావ్ ఎలా చేయాలైతే చూద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. సరిపడిన వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి. అలాగే మసాలా పొడి వచ్చేసి గరం మసాలా, అలాగే ధనియాల పొడి, మచ్చిపూస మసాలా అని ఉంటుంది, అవన్నీ వేసేయాలి. అలాగే టమోటా, క్యాప్సికం, అలాగే కొత్తిమీర వేసి బాగా వేపుకున్న తర్వాత మటన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోవాలన్నమాట. కువైట్ ఇంట్లో వంట పని అంటే బయట నుంచి చూసేలా సింపుల్గా అయితే ఉండదు. నిజంగా చాలా కష్టపడాలి. ప్రతి ఇంట్లో వాళ్ళ రుచి, వాళ్ళ స్టైల్, వాళ్ళ టైమింగ్ అన్నీ చాలా కరెక్ట్గా ఉండాలి. వంటల్లో చిన్న తప్పు అయినా కూడా ఇక్కడ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అనమాట. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకొని ఆ తర్వాత వాటర్ పోసి మూత పెట్టి అయితే బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అయితే మనం మటన్ అంతా తీసి పక్కకు తీసుకోవాలన్నమాట. అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఈరోజు మా ఇంట్లో మటన్ క్యారెట్ పులావ్ అయితే చేస్తున్నాము. ఈ వంట కువైట్ వాళ్ళ కోసం కొత్తగా అయితే ట్రై చేస్తున్నాం అనమాట. కువైట్ వాళ్ళు చాలా మంది అయితే మచ్చిపూస అయితే చేసుకుంటారు. మా ఇంట్లో కూడా ఎప్పుడు చేసిన మచ్చిపూసు కర్రీ అయితే చేస్తారు. ఇదైతే కొత్త వంటకం అనమాట. కొత్తగా అయితే ట్రై చేస్తున్నారు ఈ విధంగా. ఇంట్లో ఉన్న వాళ్ళల్లో కొంతమందికి పులావ్ ఇష్టం, కొంతమందికి పులుసు ఇష్టం. అందుకే ఒకే రోజు ఒక్కో మనిషికి ఒక్కో రకం అయితే వండామన్నమాట. వంట చేయాలి, అదే ఇక్కడ అస్సలైన కష్టం అనమాట. చాలా మంది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వంట చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేస్తారనమాట. వాళ్ళకి నచ్చింది అయితే చేసి పెట్టాలి. అంత మటన్ అంతా తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఆ వాటర్ అయితే వడేసుకోవాలి. ఇందులో ఉన్న ఉల్లిపాయల చెత్త అంతా తీసి పక్కన పడేయాలన్నమాట. అదైతే మామూలుగా మచ్చిపూసకు కూడా ఇలాగే వడేసుకుంటారనమాట. ఇదంతా వడేసుకున్న తర్వాత అయితే చేసుకుంటారు. మనలాగా ఉల్లిపాయలతో సహా అలాగే చేసుకోరనమాట. ఇప్పుడు మనం వడేసుకున్న నీళ్ళు ఇంకొంచెం నీళ్ళు ఎగస్ట్రాగా వేడి నీళ్ళు అయితే పోసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలన్నమాట. ఒక తెల్ల అయితే రావాలి. ఆ తర్వాత అయితే రైస్ నానబెట్టుకున్నట్టు అయితే వేసుకోవాలి. అవి కూడా వడేసుకొని రైస్ సేమ్ మనలాగే అనమాట. మనం ఎలాగా పలావు, మళ్ళీ బిర్యానీలకి ఎలా వడేసుకొని చేస్తాం అదే టైప్లో అంతే. ఇప్పుడు బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే సిమ్లో పెట్టకూడదు. ఎప్పుడైనా సరే రైస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతే మనం సిమ్లో పెట్టుకోవాలి. మనం ఫస్ట్ రైస్ వేసిన వెంటనే సిమ్లో పెట్టేసినామంటే అది గంజి కట్టుతుంది అనమాట. గంజి అయిపోతుంది అన్నం అనేది. ఇంక ఇదేమో పెనం పెడితే అది చిన్నది కాబట్టి మామూలుగా మటన్ చాలా ఉండదు కాబట్టి సరిపోదని ఇదేమో ఓపెన్కి వచ్చే పెంకు లాంటిది అనమాట. అది పెట్టి కొంచెం ఆయిల్, కొంచెం అయితే నెయ్యి అయితే వేసుకున్నారు. అంటే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అయితే బాగా కొంచెం వీటెక్కిన తర్వాత ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం దోరగా వేగాలి. కొంచెం పింకిష్ కలర్ వచ్చేసాలు, మరీ బ్రౌన్గా ఎగ్గకూడదు అనమాట. ఇప్పుడైతే క్యారెట్లు వేసుకోవాలి. క్యారెట్ పైన తొక్క తీసి వాటిని బాగా కడిగి సన్నలుగా అయితే మనం సేమ్ ఉల్లగడ్డ చిప్స్ ఎలా కట్ చేసుకుంటాం ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సేమ్ ఈ విధంగా. ఇప్పుడైతే ఇవి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయలు ఇవి బాగా కొంచెం వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగనవసరం లేదనమాట. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన మటన్ పక్క తీసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలన్నమాట. అది వేసిన తర్వాత చాలా స్లోగా అయితే మనం కలుపుకోవాలి, నిదానంగా. అవి ఎందుకంటే వీళ్ళు కువైట్ వాళ్ళు బాగా ఎక్కువ మెత్తగా ఉడకబెట్టేస్తారనమాట. పట్టుకుంటే ఊడొస్తుంది. ఊరికి అటు పట్టుకున్నామంటే చాలు. అంటే వాటికి ఎంకులు వీడు రాకుండా వాటికున్న బోన్స్ అయ్యి అంటే మనం కలిపేటప్పుడు అవన్నీ చెల్లాచెదరు అయిపోకుండా నీట్గా నిదానంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం రైస్ పైన అయితే వేసుకోవాలి. ఒకవేళ మటన్లో సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. మేమైతే వేసామన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే రైస్ వేసుకున్నాం కదా వాటర్లో, ఇప్పుడైతే సిమ్లో పెట్టేయాలి పూర్తిగా. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే కనుక మనం అయితే వడేసుకోవాలి. మాకైతే ఇక్కడ కువైట్లో మనకు అసలు ఏం అమైన బేసేయడం అనమాట. అందాజతో కొలిచేది ఉండదు. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే కనుక మనం కొన్ని అయితే వడేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా రైస్ బాగా పులుగ్గా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం వేయించుకున్న క్యారెట్ మటన్ అయితే వేసుకోవాలి. కువైట్ ఇంట్లో మటన్ క్యారెట్ పులావ్ చాలా స్పెషల్ అనమాట. దీనిలో వాడే మసాలా, అలాగే మటన్ మగ్గేటప్పుడు మంచి వాసన, అలాగే పొగలు, గుంగుమలు అన్నీ కలిపి రుచి అదిరిపోయింది అనమాట. ఇంటి మొత్తం వాసనతో నిండిపోయింది ఈరోజు. అంత టేస్ట్ అయితే ఉన్నింది అనమాట. అంతే మటన్ పులావ్ రెడీ. అలాగే మటన్ బెండకాయ పులుసు కూడా చేసాము. కువైట్ వాళ్ళకి ఎక్కువగా చిన్న బెండకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళు వాడేది చిన్న బెండకాయలు, ఎందుకంటే వాటిల్లో జోమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే పులుసు కూడా రుచిగా బాగా అనిపిస్తుంది వాళ్ళకు, చాలా ఇష్టం అనమాట. కానీ ఈరోజు మా డ్రైవర్లు ఇండియా బెండకాయలు అయితే తెచ్చినారు. అంటే వాళ్ళకు తెలియదు అనమాట. మా ఇంట్లో డ్రైవర్కు తెలియక ప్రేమతో తెచ్చిన పెద్ద బెండకాయలు అయితే వాడారు. పర్వాలేదులే అనేసి కొన్ని ఎండలు అయితే
ఒప్పుకోరనమాట. మా మేడం పర్వాలేదు వాళ్ళకి తెలియక ఏదో తెచ్చారు కదా అనేసి అయ్యి అయితే వాడింది. చాలా మంచిగా మాట్లాడిందనమాట. కొన్ని నెలల్లో అయితే డ్రైవర్లను కూడా అస్సలు పట్టించుకోరు, తిట్టేస్తారు ఇలాంటి పొరపాట్లు ఏదైనా జరిగితే. మా ఇంట్లో అలా కాదనమాట. మా మేడం చాలా మంచిది. ఈ బెండకాయలన్నీ బాగా కడిగి ఊరికి ముదులు కట్ చేస్తారనమాట, మనలాగా కాదు. ఆ తర్వాత మటన్ ఉడికిపోయింది, ఇందులో కూరగాయలు వేసినారనమాట. క్యారెట్, ఉల్లగడ్డ, అలాగే గుమ్మడికాయ. ఇవైతే బెండకాయలు ముదులు మాత్రం కట్ చేశారు, కొసలు కట్ చేయలేదు. వాటి లోపల పురుగులు ఉన్నా కూడా అలాగే తినేస్తారనమాట వాళ్ళు. ఈ బెండకాయలు మటన్ బాగా ఉడికి కూర చిక్కబడిన తర్వాత అయితే కూరగాయలు వేసుకుంటారు. అవి బాగా ఉడికిన తర్వాత అయితే బెండకాయలు వేస్తారనమాట. ఫస్ట్లోనే అన్నీ వేసి ఉడకబెట్టారు, ఎందుకంటే అన్నీ ఉడికిపోతాయి కాబట్టి. మటన్ ఎక్కువసేపు టైం పడుతుంది, ఎక్కువ టైం పట్టదు కాబట్టి. అంతే, మటన్ కర్రీ రెడీ. ఇంకా ఇదేమో కోడిగుడ్డు ఉల్లగడ్డ పులుసు అనమాట. ఫస్ట్ అయితే ఉల్లగడ్డ కోడిగుడ్లు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. చాలా డిఫరెంట్గా అయితే చేస్తున్నాను అనమాట, వెరైటీస్ నేను కోడిగుడ్లలో. ఫస్ట్ అయితే ఆయిల్, అలాగే తిరగబాత గింజలు వేసుకొని ఉల్లిపాయ అలాగే టమాటా వేసి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడైతే మసాలాలు వేసుకోవాలి. ఇందులో కొబ్బరి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, చెక్క లవంగాలు వేసాను గరం మసాలాకు బదులు. అలాగే కారం వేసుకున్నాను అనమాట. ఒక టమోటా వేసి, అల్లం తెల్లగడ్డలు వేసి, కొంచెం వాటర్ వేసి అయితే బాగా మెత్తగా పేస్ట్ చేసి వేసాను. ఇప్పుడైతే బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇలా బాగా కొంచెం మటన్ ఉడికి చిక్కబడిన తర్వాత అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి అయితే బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. అలాగే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఉల్లగడ్డలు కూడా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే ఇలా ఉడికించుకోవాలి మూత పెట్టి. ఆ తర్వాత పైన కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం, అంతే అనమాట. చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈరోజు ఎన్ని రకాల వంటలు చేసాము అవన్నీ మళ్ళీ ఒకసారి చూద్దాము. అన్ని వంటలన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఫస్ట్ అయితే మటన్ పులావ్, క్యారెట్ చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. ఇదేమో మటన్ బెండకాయ కర్రీ అనమాట. పైన ఎండు నిమ్మకాయలు అయితే వేశారు, చాలా బాగుంది. ఇదేమో వైట్ రైస్ కూడా చేసాము ఇంట్లో డ్రైవర్ల కోసం. అలాగే కువైట్ వాళ్ళు కొంతమందికి అంటే మటన్ పులావ్ ఇష్టం ఉండదు అనమాట, అందుకని మటన్ పులుసుతో ఇదైతే తింటారనమాట వైట్ రైస్. అందుకోసం వాళ్ళ కోసం అయితే చేసాము. వంటలన్నీ అదిరిపోయాయి అనమాట. ఇదేమో డ్రైవర్ల కోసం కోడిగుడ్డు ఉల్లగడ్డ కర్రీ. ఇదేమో పిలిపిని వాళ్ళ కోసం అనమాట. అపోలో ఫిష్ అయితే చేశారు. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలా కొన్ని సాసులు, సాల్ట్ అయితే ఉంటుంది, ఇంకేముండదు. ఇప్పుడు అంతే, వంట మనిషి వచ్చేసి ఇంట్లో కువైట్ వాళ్ళకి అందరికి అన్నం పెట్టేస్తుంది. ఇంకా మా ఆయన కోసం కూడా నేను రైస్ తీసుకుని, అలాగే ఇంట్లో డ్రైవర్లకు కూడా కరెక్ట్ టైమింగ్కి అయితే అన్నం ఇచ్చారనమాట. కొన్ని నెలల్లో అయితే డ్రైవర్లకు అసలు రెస్ట్ ఇవ్వరు, టైమింగ్ ఉండదు, అసలు ఫుడ్ ఇవ్వరు, చాలా ఇబ్బంది పెడతారనమాట. కానీ మా ఇంట్లో అలా కాదు. మా ఆయన నేను ఉన్నాం కాబట్టి వాళ్ళకి టైంకి అయితే చేసి ఇచ్చాను అనమాట, మా ఆయనతో పాటు వాళ్ళకు. రోజు కువైట్ ఇంట్లో చేసిన వంటలన్నీ చాలా బాగా వచ్చాయి అనమాట. అందుకే ఈరోజు మా ఆయన నేను ఇద్దరం కలిసి అయితే కొంచెం అయితే తీసుకొచ్చాను మా ఆయన కోసం వంటలన్నీ. ఇద్దరం కలిసి అయితే తిని, అలాగే పిల్లలకు ఫోన్ మాట్లాడి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాం అనమాట. కువైట్ ఇంట్లో వంట మనిషి జీవితం కష్టమైనా సరే ప్రేమతో చేస్తే రుచి కూడా మనసు కూడా రెండు అందంగా ఉంటాయి. కువైట్ వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా వంటల విషయంలో మాత్రం చాలా కరెక్ట్గా, నీట్గా, టేస్ట్గా, రుచిగా అయితే చేయాలి వాళ్ళకు. ఇంకంతే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈరోజు కువైట్ ఇంట్లో ఎన్ని రకాల వంటలు చేస్తామో చూసాం కదా. అందరి ఇండ్లలో ఇలాగే ఉంటుంది అనమాట. కువైట్ ఇంట్లో కష్టాలు, అలాగే కువైట్ ఇళ్ళల్లో ఉండే కద్దామాల కష్టాలు అన్నీ ఇలాగే ఉంటాయి అనమాట. ఒక్కో రోజు 5-6 వంటలైనా చేయాలి. ఇది రోజు మధ్యాహ్నం మాత్రమే. ఇంకా సాయంత్రం ఎన్ని చేయాలి, మార్నింగ్ ఎన్ని చేయాలో అవి కూడా వీడియోలు అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ చేయడం మర్చిపో.